అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వి వెంకట నరసయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. ఈరోజు నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, అంతేకాదు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి మొత్తం కూడా ఐక్యతతో, శాంతి, సౌభ్రాతృత్వంతో, జాతి, మత, కుల, భాష, ప్రాంత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, నిజంగా ఈ పండుగ జాతి సమైక్యతను, ప్రపంచ సమైక్యతకు నాంది. ఎందుకంటే ఈ పండగ ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా అందరూ ఈ యొక్క ఉత్సవాలను, వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించాలి అని కోరుకుంటాం. అయితే ఇప్పటికీ ప్రపంచంలో అనేక ప్రాంతాలలో జాతి వైషమ్యాలు, జాతి వివక్షణలు, వర్గ లింగ వివక్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. అవన్నీ సర్వసాధారణంగా ప్రతి దేశంలో నిత్యము మనము గమనిస్తున్నాం. సో ఇలాంటి వేడుకలు జరుపుకునే ముందు నిజంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? వాళ్ళ యొక్క సామాజిక సమతౌల్యత కానివ్వండి, ఆర్థిక సమతౌల్యత కానివ్వండి ఉన్నాయా అని ఆలోచిస్తే, ఇప్పటికీ ప్రపంచంలో అనేక ప్రాంతాలలో కోట్లాది జనం ఇప్పటికీ కూడా 3 పూటలు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది బాధాకరంగా ఉంటుంది మనం చర్చించడం కూడా. ఎందుకంటే యుద్ధాల పేరిట, అగ్రరాజ్యాల పెత్తనం పేరిట, ఆయుధ సంపత్తితో బెదిరిస్తూ చిన్న చిన్న దేశాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి మన ప్రపంచంలో మనం చూస్తున్నాం. అది ఉక్రెయిన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చాలా దేశాలు ఇప్పటికీ యుద్ధంలో మునిగి తేలుతూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి దేశాలు. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనకు సమతౌల్యం అనేది కనిపించటం లేదు. యుద్ధాల పేరిట సామాన్య ప్రజానీకానికి అన్ని రకాల ధన, మన, ప్రాణ రక్షణ లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి. మైగ్రేట్స్ అంటాం మనం. ఎక్కడ ఇబ్బంది ఉంటే వేరే దేశంలోకి అక్రమంగా చొరబడడం. అయితే వాళ్ళ జీవన పోరాటంలో భాగంగానే ఆ విధంగా వలసకు రావడం మనం గమనిస్తుంటాం. సో ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి. మనము చాలా మంచి ఆశయాలతో ఐక్యరాజ్య సమితి అనే ఒక సంస్థను స్థాపించుకున్నాం. ముఖ్యంగా ప్రపంచ శాంతి, యుద్ధ నివారణ, సౌభ్రాతృత్వము, అన్ని దేశాలు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మనము ఆ యొక్క ఐక్యరాజ్య సమితిని స్థాపించుకోవడం జరిగింది. మన ఫార్మర్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా పంచశీల సూత్రాలతో భారత్ చైనా సంబంధాలు కోసం ఎంతో కష్టపడడం జరిగింది. అయితే ఇప్పటికీ నిత్యం ప్రపంచంలో అనేక దేశాలు ఈ యొక్క యుద్ధంలో లేదా పెత్తందారీ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని నరక యాతనంగా అనుభవిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మనం అంతా ఆలోచించాలి. ఏంటంటే జాతి, మతము, కులము, ప్రాంతము, వర్గము ఇవన్నీ కూడా తాత్కాలికమే. మనమందరం మనిషి అనేది మాత్రం ఆలోచించాలి. మానవ జాతి అనేది ఎవరైనా ఒకటే. అది
మన మతం కావచ్చు, మన ప్రాంతం కావచ్చు, మన వర్గం కావచ్చు, మన దేశం కావచ్చు, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, అందరూ కలిసిమెలిసి ఆనందంగా సౌభ్రాతృత్వ పరిస్థితుల్లో అందరూ జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఉన్నప్పుడే ప్రపంచమంతా కూడా మనకు ఒక వసుదైక కుటుంబంగా కనిపిస్తుంది. కుటుంబంలో సభ్యులైన, దేశంలో పౌరులైన, ప్రపంచంలో పౌరులైన అందరూ మనుషులే కాబట్టి అందరూ కలిసిమెలిసి జీవించాల్సినటువంటి అవసరాన్ని మనం గమనించాలి. దానికి ప్రజలు, ప్రభుత్వాలు, అన్ని దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యాలు అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి జీవితం అనేది ఈ నాగరిక సమాజంలో ఎంతో ఆధునిక టెక్నాలజీతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని మనం చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా జీవన పోరాటానికి అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనేది మాత్రం బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అలాంటి సమస్యలు లేకుండా ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో, సౌభ్రాతృత్వంతో, యుద్ధాలు లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.